హలో అండి, విశ్వకర్మ యోజన గురించి ఇప్పుడే నెట్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని వచ్చాము. వాళ్ళు ఏం చెప్తారో విందాము. అంకుల్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది ఉందా లేదా, అసలు దానివల్ల ఉపయోగం ఏంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి చెప్పండి ఒకసారి. విశ్వకర్మ యోజన సెంట్రల్ ప్రధానమంత్రి మోడీ పథకం కింద అది కొత్తగా వదిలారు. అది ఈ మధ్యనే ఒక 2 నెలల నుంచే ఆచరణలోకి వచ్చింది. అది వచ్చేసి వృత్తి మీదనే లోన్లు ఇస్తారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఫ్రీగా వాళ్లే ఇస్తారు. అదొకటి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజు ట్రైనింగ్ పోయినందుకు రోజుకి 500 కూడా వాళ్ళకి వేతనం కింద ఇస్తారు. అంటే వేరే దగ్గరికి వెళ్ళాలా ట్రైనింగ్ కి? ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే అదే ఊర్లోనేనా? పూర్తి అంటే ఈ మండల ఏరియాలోనే ఉంటుంది, కానీ పూర్తి వివరాలు అయితే ఎవరికి ఇంకా రాలేదు. ఎన్ని రోజులు ఉంటారు ట్రైనింగ్? 10 రోజులు. 10 రోజుల తర్వాత 10 రోజుల నుంచి 15 రోజులు. అది ఒకటి ఇంకో సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మనం అయిపోయినందుకు ఏ వృత్తిలో మనం నైపుణ్యం ఉందో ఆ వృత్తి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇస్తారు. తర్వాత దానితో పాటు మన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కిట్ ఒక 10,000 రూపాయలకి కిట్ ఇస్తారు. ఎక్విప్మెంట్ దానికి పనిముట్లు అని రాశారు వాళ్ళు. పనిముట్ల ప్రకారం ఏదైతే అది ఇస్తారు. దేనికి సంబంధించి మనం ఏ వృత్తి పెట్టుకున్నామో ఆ వృత్తి 10,000 ఇస్తారా? అంటే 15,000 అంటున్నారు కదా. 10,000 నుంచి 15,000. చెక్ అయితే తెలీదు, ఎక్విప్మెంట్ అయితే తెలీదు, పూర్తి వివరాలు అయితే మనకు కూడా తెలీదు. అట్లానే మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి 1,00,000 రూపాయలు బ్యాంక్ పథకం కూడా దాంట్లోనే ఒక సంవత్సరం లోపు కానీ కట్టే పని. సంవత్సరం టైం ఇస్తారు. మినిమం 4% ప్రకారం ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తారు. అది మనం కంటిన్యూగా కడితే మళ్ళీ 2 లక్షలు ఇచ్చి తర్వాత 2 ఏళ్ళు టైం ఇస్తారు. అప్లై చేసుకోవాలంటే ఏమేం కావాలి మనకి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబరు, బ్యాంక్. అంతేనా? ఫోన్ నంబర్ లింక్ అయింది అంతేనా? ఏలు ముద్ర వచ్చి మనిషి ఎవరైతే వాళ్ళు వచ్చి ఏలు ముద్ర వేయాలి. వేస్తే వాళ్ళు యాక్సెప్ట్ అవుతారు. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ఒక కులంతో సంబంధం లేదమ్మా. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అది ఉంటది కదా. అంటే ముద్రా లోన్ తీసుకున్న వాడికి లేదు. అట్లానే ఏదైనా ఇటువంటి పథకాల్లో లబ్ధి పొంది ఉంటే లేదు. అంతేకాని ఎవరికైనా పనికి వస్తుంది. వయసుతో కూడా సంబంధం లేదమ్మా. ప్రతి కులము అర్హులే. జెంట్స్ కేనా లేడీస్ కూడా? అందరికి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అది మొత్తం సక్సెస్ అయ్యాక ఇలా 4 పేపర్స్ అయితే మనకి ఇస్తారు. తర్వాత వాళ్ళు కాల్ చేస్తారంట ట్రైనింగ్ ఎక్కడ అని చెప్పేసి. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసేది ఏముంది చెప్పండి, పెడితే తప్పేముంది. ఇప్పుడే నెట్ సెంటర్ నుంచి అయితే ఇంటికి వచ్చాను. సక్సెస్ అయింది మాదైతే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు అంట, మీరు కూడా చేసుకోండి. కొంతమంది డౌట్ తోటి ఇంట్లోనే ఉండి మనకు రాదు అనుకోకుండా ట్రై చేసి చూడండి. ఒక రాయి వేస్తేనే కదా అర్థమయ్యేది వస్తుందో రాదో అని చెప్పేసి. ఒకవేళ బై లక్ మనకి లక్ ఉండి వచ్చిందంటే అది దేనికో దానికి ఉపయోగపడుతుంది కదండి. మిషన్ తెచ్చుకోండి, చక్కగా కుట్టుకోండి. అర్థమవుతుందా? ఇలాగైతే చూసుకోండి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇప్పుడే అప్లై చేసుకోండి, ఇంకా టైం ఉందంట. వాళ్ళు ఏమో లిమిట్ ఏం పెట్టలేదంట. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి.